చేసి నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకొని మనం బాధపడుతుంటే ఆయన మనం చేసిన మన చిత్తాలు చేస్తాడు. వీడు కర్మ చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా అనేది చిత్తాలు చేస్తారు. పాపం చేసి వీడు ఎప్పుడు వేస్తుంటుందిగా అంటాడు. అదే పుణ్యం చేసినట్టు అదే పుణ్యం చేసి ఒక సాయం చేసి ఒక అని చూస్తారు. అది చూసి ఆ పుణ్యం ఆ కష్టం నుండి గట్టెక్కిస్తారు. ఆ పుణ్యం ఎలా వస్తుంది? భగవాన్ నామం చెప్పడం ద్వారా వస్తుంది. మనం హనుమానికి జయంతి వస్తుంది. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఎక్కడ పోతాయి? అన్నవాళ్ళ పాపాలు అన్ని వాళ్ళని తొలగిస్తున్నాయి. పాపాలు తొలగించుకోవాలంటే చేయాలండి. లేదు తప్పుల పాపాలు నిర్దేశించుకోవడం మా వంశాన్ని పోయిస్తాను. ఈ 3 రోజుల పర్యంతం కూడా విగ్రహాలు చేసేటువంటి క్రతువు ఏదైతే ఉంటుందో దాన్ని సంస్కరణ అంటారు. ఏమంటాం? సంస్కరింపడం. మానవుడు సంస్కరింపబడితే మోక్షం వస్తుంది. అదే విగ్రహానికి సంస్కరింపబడితే దైవత్వం వస్తుంది. మానవునికి, జీవునికి, మానవునికి తర్వాత దేవుడికి ఏం తేడా ఉండదు. వేదం ఏం చెప్తుందంటే దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది. దేహమే దేవాలయం అవుతుంది. ఎప్పుడు అవుతుంది? భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు భగవత్ నామ స్మరణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మానవుని యొక్క పాపకృతమైనటువంటి శరీరం ఎప్పుడైతే సంస్కరింపబడుతుందో అప్పుడు దేవుడే అవుతాడు. దేహమే దేవాలయం అవుతుంది. జీవుడు దేవుడు అవుతాడు. మరి ఎలా సంస్కరింపబడతాడు మానవుడు అంటే మనలో ఉన్నటువంటి హరిషద్వర్గాలను నివారణ చేస్తే కామ, క్రోధ, లోభ, మోహ, బలవాత్సర్యములనేటువంటివి మన ధరికి రాకుండా ఎల్లప్పుడూ స్వార్థం కాకుండా పరులకు ఉపకారం చేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అది సంస్కరింపజేయడం. ఏంటివి? ఒక టీవీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాక్షసులతో సమానం. వీళ్ళకి ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూతాలతో సమానం. ఎందుకంటే ఇక్కడ ఉంటే వెళ్ళిపోండి అని అర్థం. అలాంటి అక్షరాలు వాసన తీసి కడిగేస్తా. అది మంత్రం చెప్తుంది, నేను చెప్పట్లేదు. కాబట్టి భగవంతుడి యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు పుణ్యం అనేటువంటి సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది? Thank you.
మంచిగా